అందరూ భయపడినట్టు ఈయన భయపడ్డాడు నెహెమ్యా గారు. భయపడి చూడండి, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి యోగులు గాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి. సో పితరులు ఉండే సమాధులు ఎక్కడున్నాయి? యెరూషలేములో. సో నా పితరులుండే సమాధులు పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. సో నా సొంతూరు అలా నాశనం అయిపోతుంటే, నా సొంతూరు, నా ప్రాంతం, నా ప్రజలు అలాంటి స్థితిలో, నా దేవుని మందిరం స్థితి నేను అన్ని చూసి నేను ఎలా హ్యాపీగా ఉండగలను రాజుగారు? ఆ? నాకు ఎలా ఉంటుంది? నేను మీ దగ్గర ఉన్నాను కానీ నా మనసంతా అక్కడే ఉంది అన్నట్టుగా మాట్లాడు. మనం కూడా అంతే, ఇక్కడే ఆలోచిస్తాం కానీ మనసంతా ఇంటి మీద ఉంటుంది. అవునా? నైట్ టైం వస్తాం కదా, అసలు దొంగలు పడి ఎక్కిపోతుంది కదా. సో మనం ఇక్కడ ఉంటాం కానీ కొంచెం అంతా ఫోకసింగ్ కొంచెం, అవునా, వెళ్తూ ఉంటుంది, పక్క వెళ్తూ ఉంటుంది. సో ఈయన కూడా నా హృదయం అంతా యెరూషలేములోనే ఉంది, అందుకనే నా మొహం అలా ఉంది అన్నప్పుడు చూడండి. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావని అన్నాం, మనవి చేయించున్నావని నన్ను అడగగా, రాజు నీకు ఏం కావాలి అసలు అని రాజు నెహెమ్యా గారిని అడిగాడు. నీకు ఏం కావాలి నెహెమ్యా? నువ్వు ఏం అడగదలుచుకున్నావు అసలు?